ప్రసాద్ ప్రొడక్షన్స్ ఎన్నో సంవత్సరాల తర్వాత పిక్చర్ తీయడం జరిగింది. అది పిక్చర్ నిర్మాతగా అందులో ఉండే టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ పూర్తి కమిట్మెంట్ తోటి ఓ మంచి పిక్చర్ తీయాలి, మంచి పిక్చర్ ప్రజలకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీ హ్యావ్ మేడ్ దిస్. అండ్ పర్సనల్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ మంచి పిక్చర్ తీసాము ప్రసాద్ ప్రొడక్షన్స్కి. ఏ విధమైన ఇది ఎన్నోసార్లు కూడా అన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు పిక్చర్ ఎందుకు తీయలేదంటే మంచి స్టోరీ దొరక్క ప్రసాద్ ప్రొడక్షన్స్కి ఒక చెడ్డ పేరు తీసుకొస్తాననే భయంతో తీయలేదు. ఇది ఇప్పుడు ఋషి ఈజ్ ది సబ్జెక్ట్ ఐ లైక్. చాలా సంతోషంగా అది కంప్లీట్ చేయటం, ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఈ పిక్చర్లో మిగతా పిక్చర్ లాగా డాన్స్లు కానీ, ఫైట్స్ కానీ, సమ్ బిగ్ స్టార్స్ ఆర్ ఎ గ్రేట్ అసెట్ టు ది ఇండస్ట్రీ, అది మనకి అందరూ తెలిసిందే. కాకపోతే మా ట్రెడిషన్ ప్రకారం మన స్టోరీకి సరిపడా ఫోర్ ది బెస్ట్ ఆర్టిస్ట్ హు కుడ్ డూ జస్టిస్ టు ది రోల్ అని ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని, ఇట్స్ అ స్మాల్ ఫిలిం ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్. వి డిడ్ నాట్, ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ ఫిలిం లైక్ ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ లాగా. ఇట్స్ నాట్ దట్ టైప్ ఆఫ్ ఫిలిం. ఇట్స్ ఎ సింపుల్ ఫిలిం ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దే హావ్ డన్ దేర్ జస్టిస్. ఇప్పుడు పిక్చరు రిలీజ్ అయింది, 3 days అయింది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎన్నో సంవత్సరాల వారి జీవితం అంతా సినిమాలోనే ఉండి, సినిమాలో యాక్ట్ చేసి, సినిమాలు ప్రొడ్యూస్ చేసి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చూసి, చిన్న ఆర్టిస్టులు జీవితం అంతా అందులోనే ఆయన కంప్లీట్గా హి హస్ స్పెంట్ హిస్ లైఫ్. అటువంటి ఆయన యు హావ్ సీన్ హిమ్ వాట్ హీ సెడ్. మంచి పిక్చర్లు తీయట్లేదంటారు. సో మెనీ పీపుల్ టాక్, సో మెనీ పీపుల్ సేసింగ్ హియర్ ఈజ్ ఎ గుడ్ ఫిలిం. వాట్ ఈజ్ ఇట్ దట్ పీపుల్ హ్యావ్ టు సే? యా, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. మనంతో చూడాలి, ఆనందించాలి, ప్రోత్సహించాలి అందరికీ, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి, కంపెనీ. దెన్ గుడ్ ఫిలిమ్స్ విల్ కంటిన్యూ. యు ఆల్ అగ్రీ. అప్పుడు కూడా ఒకసారి అన్నాను, ఓ మంచి సినిమా మన సమాజానికి కొంత మెసేజ్ ఇస్తూ చేయగలిగితే దట్స్ ఎ వెరీ గ్రేట్ సర్వీస్ టు ది సొసైటీ. మేము చేయగలిగింది. అటువంటి ఫిలింని మీరు ఎంకరేజ్ చేయాలని, ఎట్లయినా ప్రజలు దాన్ని చూసి, అఫ్కోర్స్ ఇందాక మంజరాజ్ చెప్పిన డైరెక్టర్ ఏమి తెలియకోకుండా టికెట్ కొని చూసి తర్వాత పిక్చర్ బాగోకపోతే మరి టైం, డబ్బు వేస్ట్ చేశామనే ఫీలింగ్ చాలాసార్లు వస్తుంటుంది. మీ జీవితంలో కూడా ఎన్నోసార్లు వుడ్ హావ్ ఫెల్ట్ లైక్ దట్. బట్ మేము అనుకున్నాం, we all know it's a good film. We all know we made it with all love. All Nageswar చెప్పినట్టు medicine and love, these two things have been portrayed on my story లో. Extremes. What is love? ఏంటి ప్రేమ అంటే? Unbelievable character of the heroine. She loved the hero so much. She wanted him to be with her forever, knowing fully well what the consequences are. Etta extreme, unbelievable. This many times I think of it. It's a great character, that love in it. ఏ విధమైన ఇది లేకుండా you make me a mother అంటున్నారు. What should have been in her mind then? It's I think the best form of love one could express and wanting to remember. This is what the picture says. సో ఇవాళ ఇక్కడ యాక్చువల్గా ఇదవ్వటానికి అపార్ట్ ఫ్రమ్ మూవీ చూడటం, మీకు కొంతమంది చూడని వాళ్ళకి చూపించడమే కాకుండా దేర్ ఈస్ అనదర్ అనౌన్స్మెంట్, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మేము చేద్దామని అనుకున్నాం. దట్ ఈస్ వాచ్ అండ్ ప్లే. అంటే మూవీని ఒక ప్రోడక్ట్గా మీరు తీసుకుంటే, ప్రోడక్ట్ని ఎవరైనా సరే టెస్ట్ చేసి కొంటారు జనరల్గా. సో టెస్ట్ చేసి కొనటము అంటే యాజ్ అ ప్రోడక్ట్ మేకర్ వాళ్ళు ప్రొడ్యూసర్ రిస్క్ తీసుకోవట్లేదు.
అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ చేసి వదిలేస్తుంటే వాట్ ది ఆడియన్స్ ఆర్ డూయింగ్ ఇస్ 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ పెట్టి సినిమా చూసి బాగుందా లేదా డిసైడ్ చేసుకొని వెళ్తున్నారు. సో మెనీ టైమ్స్ చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే నేను పెట్టిన డబ్బులు వేస్ట్ అయినాయి, వృధా అయినాయి అనే ఫీలింగ్ ఇతనికి ఆడియన్స్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ప్రొడ్యూసర్ని రిస్క్ తీసుకునేటట్టుగా మేము వీఆర్ ట్రైంగ్ టు అబైడ్ దాట్ రూల్. అంటే ఎలా అంటే రిస్క్ ఆడియన్స్ కోర్టులోకి పడేయకుండా రిస్క్ మేము తీసుకోవటం, దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రపోజ్. అంటే ఏంటంటే మూవీ ముందు చూడండి, నచ్చితే పే చేయండి. సో ఫస్ట్ వాచ్ ద మూవీ అండ్ దెన్ పే ఫర్ ద టికెట్. దిస్ ఇస్ నాట్ అ ఫ్రీ మూవీ అండి, వీఆర్ నాట్ షోయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఫ్రీగా చూపించట్లేదు. వాట్ వీఆర్ ఆస్కింగ్ యూ ఇస్ రిస్క్ మేము తీసుకునే రిస్క్ మిమ్మల్ని చూసి మీకు నచ్చితేనే పే చేయండి. నచ్చితే పే చేయటం అనే దానిలో ఉన్న బ్యూటీ ఏంటంటే వైల్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ యు ఆర్ టోటలీ సాటిస్ఫైడ్. అంటే మొత్తం 100% సాటిస్ఫాక్షన్ తోటే మీరు పే చేస్తున్నారు కాబట్టి యూ విల్ టెల్ దిస్ టు 10 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు ఇటువంటి ఇన్సిడెంట్స్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. వీఆర్ ఆనెస్ట్. అదే నిజాయితీతోటి, ఏ నిజాయితీతోటి అయితే మేము సినిమా స్టార్ట్ చేసామో ఫినిష్ చేసామో అదే నిజాయితీతోటి ఈ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఎట్ ఐమాక్స్ టుమారో. అంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్గా ఇది ఇస్తున్నాము. దీనికి సంబంధించిన ట్రైలర్స్ అండ్ ఆల్ అదర్ మెటీరియల్ విల్ బీ అవైలబుల్ టు ఆల్ ది ఛానల్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్. సో వీ ఆల్సో రిక్వెస్ట్ యూ టు ప్రమోట్ దిస్ పర్టికులర్ థింగ్ and take it forward. We have done an experiment where with all the commercial content we are talking about some social issues and we are talking about some social message we are giving to the people. As an individual we all have a responsibility towards the society, and as in we are doing from our part, we are making such film, and Raj has taken such an effort doing such an experiment with the film where with all commercial contents coming across with the social message and reaching to the crowd. So as in such kind of a film really need a support from you guys, because you are the one who can actually promote these things. So I'm really looking forward that you guys really support our film and make us reach to the common masses, and so that they can see and they can understand and they can pass on this message to the people that everybody has a responsibility, and if everybody start doing from their part, it's like the world will be the best place to live. So that's why I'm really looking forward that you guys will really support us, and till now you guys are really good to us. I'm really happy, and I just want to thanks again to you guys. Thank you so much, and in future also looking forward that you guys will pass on our messages to the common masses. Thank you so much. This movie is very close to my heart. Ee movie naku maybe God's grace unte inka enno సినిమాలు చేస్తే వచ్చే ఆనందం ఈ యొక్క మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినందుకు నాకు సొంతమైంది, అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ రాజ్ గారు అండ్ రమేష్ గారు. సో వాట్ వీ రిక్వెస్ట్ యూ ఇస్, ఇంత మంచి సబ్జెక్ట్తో తీసిన సినిమాని అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు, అలాగే మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ ఈ మెసేజ్ పాస్ చేయడానికి యూ పీపుల్ ఆర్ ద వాయిస్ ఆఫ్ రిషి. సో థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ టీం అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.